హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెరీ గుడ్ మార్నింగ్. ఈరోజు బ్లాగ్ వచ్చి మన స్వర్ణగిరి టెంపుల్కి వెళ్తున్నా. అక్కడ ఎట్లా ఉంటుంది, దాని సరౌండింగ్స్ ఎలా ఉందని మొత్తం చూపిస్తా, చూడండి. ప్రస్తుతం అయితే గట్కేసర్ దగ్గర ఉన్నాం మనం. గట్కేసర్ నుంచి 40 కిలోమీటర్స్ ఏమో ఉంది స్వర్ణగిరి. చాలా బాగుంటుంది ఇక్కడ కూర్చొని మీరు చూస్తున్నట్లయితే కనుక. ప్రస్తుతం అయితే మనం వరంగల్ హైదరాబాద్ నేషనల్ హైవే టోల్గేట్ దగ్గర ఉన్నాము. ఆల్మోస్ట్ రీచ్ అయినాం, ఇక్కడ నుంచి దగ్గరే. నా ఛానల్ నేనే చూసుకుంటూ పోతున్నా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సెక్యూరిటీ కూడా ఉంది, అడుగుదాం ఒకసారి ఆయన స్పందన. ఓన్లీ వెహికల్స్ వెళ్ళావు అక్కడికి కిందనా సార్? ఇక్కడ అదిగో అక్కడ కనిపిస్తుందా టెంపుల్, శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్. అది అక్కడ ఉంది. భువనగిరి ఎల్లమ్మ టెంపుల్ దగ్గర నుండి యూటర్న్ తీసుకొని హైదరాబాద్ నుంచి వచ్చే వాళ్ళకి యూటర్న్ తీసుకొని ఇటు వెళ్ళాలి, మళ్ళీ హైదరాబాద్ రూట్కి వెళ్ళాలి. ఫారెస్ట్లో అయితే ట్రావెల్ చేస్తాం. మేము వేసిన జింగలో నడుస్తుంది. స్వర్ణగిరి టెంపుల్కి వెళ్ళుటకు దారి ఇక్కడ నుండి 1.5 కిలోమీటర్స్ లోపలికి వెళ్ళాలి. ఓన్ వెహికల్ ఉన్న వాళ్ళు ఓన్ వెహికల్లో వెళ్ళొచ్చు, లేదా ఆటోస్ అవైలబుల్గా ఉంటాయి. ఇక్కడ నుండి స్ట్రైట్గా 1.5 కిలోమీటర్స్ ఉంది. వే టు టెంపుల్. తెలంగాణలో అతిపెద్ద వెంకటేశ్వర స్వామి దేవాలయం. మనం వెళ్తున్న స్వర్ణగిరి దేవాలయం తెలంగాణలోనే శ్రీ వెంకటేశ్వర స్వామి గారి అతిపెద్ద దేవాలయం. ఇక్కడ కనిపిస్తుంది చూడండి టెంపుల్. ఎక్సలెంట్ ఉంది. టెంపుల్ అదిగో అక్కడ కనిపిస్తుంది చూడండి. నాకు తెలిసి ఈరోజు క్రౌడ్ చాలా తక్కువనే ఉన్నట్టుంది.
చూద్దాం, తక్కువ ఉంటే వెళ్ళి దర్శనం చేసుకొని వద్దాం. టెంపుల్ ఎంట్రన్స్ దగ్గరికి వచ్చాం మనం. ఎంట్రన్స్లో ఇలా ఉన్నది. టెంపుల్ ఎంట్రన్స్ ఇక్కడ. ఎంట్రన్స్ దగ్గరే విగ్రహాలు. మొత్తం హనుమంతుడితో నిండిపోయినది స్వర్ణగిరి టెంపుల్ మొత్తం. ఒక్క నిమిషం ఆగండి. పార్కింగ్ 50 రూపీస్ అంట. చూద్దాం. ఇక్కడ పార్కింగ్ దగ్గర 50 రూపీస్ ఛార్జ్ చేశారు. కార్కి అయితే 50, బైక్ అయితే మేబీ 20 అలా ఉండొచ్చు. టెంపుల్ లోపల, టెంపుల్ ఎంట్రన్స్ దగ్గర చూడండి. కార్ అయితే మనం పార్క్ చేస్తాం ఇక్కడ. కార్ అయితే పార్క్ చేసుకొని లోపలికి వెళ్తున్నాం మనం. మీరు చూస్తున్నది టెంపుల్ వెనుక భాగం. వెనుక భాగంలో కళ్యాణ మండపం, శ్రీవారిది ప్రసాదం కౌంటర్లు అవన్నీ ఏర్పాటు చేసి పెట్టారు. ఇది ప్రసాదం కౌంటర్లో. ఇక్కడ టికెట్ తీసుకొని ప్రసాదం తీసుకొని వెళ్ళాలి. వెనుక భాగం నుండి వ్యూ మాత్రం చాలా బాగుంది. టెంపుల్ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. కెమెరాస్ నాట్ అలౌడ్ ఇన్సైడ్ ది టెంపుల్. ఇప్పుడు మీరు చూస్తున్నది వెనుక భాగం ఎంట్రన్స్. ఇది అసలు యాక్చువల్గా ముందు నుంచి కూడా ఎంట్రన్స్ ఉన్నది, అది చూపిస్తా చూడండి. ఎంట్రన్స్లోనే స్వామివారి పాదాలను దర్శించుకొని వెళ్ళాలి. నుంచి 107 మెట్లకి లోపలికి వెళ్ళాలి. మెట్లు ఎక్కి లోపలికి వెళ్తే తెలంగాణలోని అతిపెద్ద శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్, తెలంగాణ తిరుపతిగా పేరుగాంచిన టెంపుల్, స్వర్ణగిరి దేవాలయం. చూడండి, ఇక్కడైతే రథం ఉంది, 40 అడుగుల రథం ఉంటుంది. శ్రీ వాసవి అమ్మవారి సన్నిధి. ఆంజనేయ స్వామి వారి 40 అడుగుల టెంపుల్ విగ్రహం ఉంది ఇక్కడ.
శ్రీవారి భక్తులకు మనవి. వేద స్వరూపుడైన శ్రీమన్నారాయణుడి వద్ద భక్తులు దీపారాధన చేసి శ్రీమన్నారాయణుడి అనుగ్రహాన్ని పొందగలరని మనవి. వేద స్వరూపుడైన ఇక్కడ ఏదో ఈవెంట్ జరుగుతుంది అనుకుంటా శ్రీమన్నారాయణ విగ్రహం దగ్గర. శ్రీమన్నారాయణ సంథింగ్ ఏదో ఈవెంట్ జరుగుతుంది అనుకుంటా, అంతా వర్క్ చేస్తున్నారు. క్రౌడ్ ఉన్నది, ఇంకా తక్కువ ఉన్నది క్రౌడ్. శ్రీమన్నారాయణ దర్శనం దగ్గర చాలా ప్రశాంతంగా ఉంది. అక్కడ నిలబడితే ఏదో తెలియని ప్రశాంతత ఉంది. దీపారాధన చేసి శ్రీమన్నారాయణుడి అనుగ్రహాన్ని పొందగలరని మనవి. తెలంగాణ తిరుపతిగా పేరుగాంచిన శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధి స్వర్ణగిరి టెంపుల్ చూడండి. టెంపుల్ చుట్టూ నేను వెనుక సైడ్ నుంచి వచ్చాను. ఫ్రంట్ రావాలంటే రావాలి. కార్ అక్కడ పార్క్ చేసి వచ్చాను. దర్శనానికి చాలా టైం పట్టేలా ఉంది. చాలా మంది ఉన్నారు. దర్శనం చూద్దాం. కాసేపట్లో కూర్చొని దేవుని కలుసుకున్నాం. ఈ అరటి చెట్లు బ్యాక్గ్రౌండ్లో బాగున్నాయి. వెంకటేశ్వర స్వామి టెంపుల్ దర్శనం అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు బ్యాక్ టు హైదరాబాద్ వెళ్తున్నాను. హైదరాబాద్కి వీడియో చూసి ఎంజాయ్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ.